ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు. తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ కృపచేతనైన మమ్మల్ని కాల్చు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనములు. ఈ ఉదయకాలంన నీ వాక్యము చేత మాతో మాట్లాడు. కార్యక్రమం ఆయన మాకు ఆశీర్వదించి అనుగ్రహించుము. దేవా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవా నీ కృపలో దాచి బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 4 వచనములను చదువుకుందాం. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునను కొందరు ఆయన యందే అతిశయపడుదురు. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. అవిధేయులయుండుట మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుండినట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండిడి. దేవుని యొక్క వాక్యము ఇశ్రాయేలు ప్రజలకు, అక్కడ దేవుని ప్రజలైన వారికి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారాగా వారు ఎలాగూ దేవుని యొద్దకు తిరిగి వస్తేనే వారికి క్షేమమున్నది అన్న కార్యమును చాలా తేటగా చెప్పటం చూడగలము. ఇశ్రాయేలు, నీవు రాను ఉద్దేశించిన ఎడల నీ హేయ క్రియలన్నీ విడిచిపెట్టి నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా తన ప్రవక్త ద్వారాగా తన ప్రజలైన వారికి సెలవిస్తున్న కార్యమును చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున మనతోనూ ప్రభు ఈ కార్యములను మాట్లాడుచూ ఉన్నాడు. అనేక సార్లు దేవుని యొక్క మేళ్లను పొందుకున్న తర్వాత, దేవుని చేత ఆశీర్వదించబడిన తరువాత ఆయన మేళ్లను ఆ దినములో ఇశ్రాయేలీయులు ఎలాగూ మరచి విగ్రహారాధన వైపు తమ యొక్క మనస్సును తిప్పుకున్న వారిగా ఉన్నారో, లేక దేవుని మరచిన ప్రజలుగా మారినారో, అలాగూ ఈ దినము కూడా అనేకులు దేవుని యొక్క కృపను తమ జీవితంలో అనుభవించిన తర్వాత, ఆయన యొక్క ఆశీర్వాదములు అనుగ్రహించబడిన తర్వాత దేవునిని మరచి లోక కార్యములో వారి యొక్క మనస్సును పెట్టి దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోతున్నారు. దేవుని యొక్క వాక్యమునకు దూరం అయిపోతున్నారు. ఆయన ప్రసన్నతకు దూరమైన దాన్ని బట్టి తమ జీవితంలో అనేకమైన శోధనలు రావటం చూడగలం. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, నీవు రాను ఉద్దేశించిన ఎడల నా యొద్దకే తిరిగి రావాలని. తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానములు మనం చూస్తున్నాము. అతడు తమకున్న సమస్తమును తీసుకొని తాను క్షేమంగా ఉంటానని తండ్రి ఇంటి నుండి దూరముగా వెళ్ళిపోయినాడు. కానీ తాను ఎక్కడ ఉంటే తనకు క్షేమము, ఎక్కడికి తిరిగి వెళ్తే తనకు క్షేమమని తాను గ్రహించుకున్నది తన యొక్క బలహీనమైన సమయములో. అది ఏమిటంటే, నా తండ్రి ఇంటిలో పనివారులు కూడా సమృద్ధిగా ఆహారం భుజిస్తూ ఉన్నారు. తాను తిరిగి తన యొక్క తండ్రి ఇంటికి వెళ్తేనే తనకు క్షేమము అని తెలుసుకున్నప్పుడు తాను లేచి తన ఇంటికి, అనగా తన తండ్రి ఇంటికి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను కూడా అలాగనే దేవుని వైపు చూసి ఆయన యొద్దకు తిరిగి వచ్చిన ఎడల ఆయన తన యొక్క ప్రేమను, తన యొక్క కృపను నీ మీద కుమ్మరించి, నీవేవైతే పోగొట్టుకున్నావో, నీవెక్కడైతే దేవుని కృపకు దూరం అయిపోయినావో, ఆ కృపను నీకు తిరిగి అనుగ్రహించి తన యొక్క కుమారుడుగా, కుమార్తెగా చేర్చుకొనుటకై ఆశించి ఉన్నాడు. అయితే నీవు రాకముందు ఆ తప్పిపోయిన కుమారుడు చెప్పుచున్న మాటలు, నా తండ్రి ఇంటిలో అన్నీ సౌఖ్యముగా ఉన్నాయి, అక్కడ పనివారు కూడా సౌఖ్యముగా ఉన్నాయి, నేను వారి మధ్యలో ఒక పనివాడిగా ఉండేదానికి వెళ్తాను. నేను తనకున్నవన్నిటిని, తాను ఏవైతే ఆశీర్వాదం అనుకున్నాడో, ఏవైతే లాభం అనుకున్నాడో, వేటి కోసమైతే పరిగెత్తినాడో అవి నష్టమని తెలుసుకొని హేయ క్రియలన్నిటినీ, తన జీవితంలో ఉన్న బలహీనతలన్నిటినీ విడిచిపెట్టి
తండ్రి యొద్దకు తిరిగి చూసినాడో అలాగ నీవు నేను కూడా మనలో ఎక్కడ అపవాది విత్తిన ఆ పాపపు బీజము వలన శోధనకు గురైన కార్యములు ఉంటాయో వాటన్నిటిని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగి చూడాలన్నదే ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నీ హేయ క్రియలన్నిటినీ, నీవు చేసిన పాప క్రియలన్నిటినీ విడిచిపెట్టి ఆయన వైపు చూసి ఆయన కృప కొరకు, ఆయన సహాయము కొరకు, ఆయన యొక్క విడుదల కొరకు వేడుకుంటూ ఆయన యొద్దకు తిరిగి వచ్చినట్లయితే, నీవు చేసిన బలహీనతలు విడిచిపెట్టి ఒప్పుకొని సరి చేసుకున్నట్లయితే ఆయన నేను తన కౌగుట చేర్చుకొని తనతో పాటు తన యొక్క గృహములో, తన యొక్క ఇంటిలో నీకు స్థానం ఇస్తూ నీకోసము సమస్తమును ఆయన మార్చగలడు, లేకపోతే నీ జీవితమును మార్చగలడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఈ ఉదయకాలమున నీవు ఆయన యొద్దకు తిరిగి వస్తావా? ఆయన యొక్క కృపను సంపాదించుకుంటావా? ఆయన ప్రేమను గుర్తిస్తావా? ఆయన నీ కోసము చేసిన త్యాగమును గుర్తిస్తావా? నీ బలహీనతను విడిచిపెట్టి, నీ హేయ క్రియలన్నిటినీ విడిచిపెట్టి ఆయన సన్నిధికి రాగలవా అని నీ హృదయాన్ని పరీక్షించుకో. నీవు ఆయన ఆశించిన ఆ రీతిగా, ఆయన ఆశించిన ఆ మెట్టులో ఆయన దగ్గర తిరిగి వచ్చినట్లయితే దేవుని యొక్క కృపను నీవు సంపూర్ణముగా నీ జీవితంలో పొందుకొనగలవు. నీవు పోగొట్టుకున్న ఆశీర్వాదములను తిరిగి పొందుకొనుటకు ఆయన యొద్దకు తిరిగి రావటమే నీకు మార్గమై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయమున నీవు మాకు అనుగ్రహించిన నీ యొక్క వాక్యమును బట్టి స్తోత్రము. నీ యొద్దకు తిరిగి వచ్చిన ఎడల మేము ఏ కార్యముల చేత అయితే నలిగిపోయి ఉన్నామో, ఏ హేయ క్రియల చేత అయితే నీకు దూరమైపోయి ఉన్నామో, వాటి నుండి విమోచించబడిన వారిగా నీ కృపను సంపాదించుకొనగలమని నీ వాక్యము సెలవిస్తున్నది. ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ నీ ఉండి మమ్మల్ని నడిపించమని, నీ వాక్యములకు లోబడే జీవితమును కలిగి ఉండటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.